వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. రామకొండ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ జనగామ గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షాలకు తడిసి వాన నీటిలో కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి కొట్టుకుపోయిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులతో కలిసి సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తరపున తుడుపునూరి రమేష్ డిమాండ్ చేస్తున్నారు. బుధవారం ఐకేపీ కేంద్రంలోని వరి ధాన్యం కుప్పలను వరద నీటిలో కొట్టుకుపోయిన వారి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో కలిసి 6 కాలం కష్టపడి పంట చేతికొచ్చిన ధాన్యం సకాలంలో తూకం కాకపోవడం వల్ల అకాల వర్షానికి తడిసి రైతులకు అపార నష్టం వాటిల్లిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు స్పందించి సకాలంలో ధాన్యాన్ని తూకం వేసే విధంగా చర్యలు తీసుకోవాలని, రైతులకు న్యాయం చేయాలని రైతుల పక్షాన కోరుతున్నారు. ఈ సందర్శన కార్యక్రమంలో సిపిఐ డివిజన్ నాయకులు హర్కట్ శ్రీనివాస్ తో పాటు రైతులు ఓదరికన్న కయ్య, జనగామ మల్లేష్, జనగామ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ అదొకటి ఇంకా